నమస్తే. మనం ఒక పవర్ఫుల్ అట్ ద సేమ్ టైం ఎంతో సింపుల్ ప్రాసెస్ టు యాక్సలరేట్ యువర్ ఫ్యాట్ లాస్, మీ ఆర్గన్ హెల్త్ని సెట్ చేయడానికి, మీ హార్మోన్ బ్యాలెన్స్ని రీఇన్స్టేట్ చేయడానికి. ఇది తిప్పి చెప్పాలేమో. మీ హార్మోన్ బ్యాలెన్స్ని సెట్ చేయడానికి, మీ ఆర్గన్ హెల్త్ని సెట్ చేయడానికి, ఆబ్వియస్లీ దాని బై ప్రోడక్ట్ ఫ్యాట్ లాస్ కాబట్టి, మీకు బాగా నచ్చే ఇంచ్ లాస్ కాబట్టి, అండ్ ఇవన్నీ ఈ ఫ్యాట్ లాస్ ఆర్ ఇంచ్ లాస్ ఇది ఎక్కువ కాలం మీకు నిలబడాలి, ప్రోగ్రెస్ రివర్షన్ సైకిల్లోకి మీరు వెళ్ళకూడదు అంటే ఆర్గన్ హెల్త్ మీద, హార్మోన్ హెల్త్ మీద మనకు ఫోకస్ ఉండాలి. కాబట్టి ఒక స్పెసిఫిక్ ప్రాసెస్ టు లూజ్ ఫ్యాట్ మనం అవలంబించగలిగితే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. ఈ ప్రాసెస్ మనం లాస్ట్ 10 yearsగా మన రెగ్యులర్గా స్టూడియోస్లో కానీ, లాస్ట్ ఫ్యూ మంత్స్గా మనం చేసే ఆన్లైన్ ప్రోగ్రాంలో కానీ ఫస్ట్ స్టెప్గా దీన్ని స్టార్ట్ చేస్తాము. ఈ ఫస్ట్ స్టెప్లో ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ ప్రాసెస్ని సెట్ చేస్తామో వితిన్ 3 weeks అమేజింగ్ రిజల్ట్స్ చూస్తారు. స్కేల్ విక్టరీస్, నాన్ స్కేల్ విక్టరీస్, ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్, ఇంచ్ లాస్, వీటన్నిటితో పాటు ఇవి రాకపోయినా సరే ఆర్గన్ హెల్త్లో విపరీతమైన ఇంప్రూవ్మెంట్ కనపడడం, స్లీప్ సైకిల్స్, మన క్రేవింగ్స్ ఇవన్నీ రెడ్యూస్ అవటం, ఇలాంటి ఎప్పటి నుంచో సఫర్ అవుతున్న స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా 3 weeksలో వాటిలో బెటర్మెంట్ కనపడడం, ఇవన్నీ జరుగుతాయి. అండ్ వీటికి కారణం ఏంటంటే మనం చేసే ఆ ఫస్ట్ స్టెప్ ఈస్ ఫోకసింగ్ ఆన్ గట్ హెల్త్. మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్త్ మీద, మన జీర్ణ వ్యవస్థ మీద ఎక్కువగా ఫోకస్ చేయటం వల్ల ఇది ఇలాంటి రిజల్ట్స్ తీసుకురాగలుగుతున్నాం. ఆల్ త్రూ దిస్ ప్రోగ్రామ్ స్పెసిఫిక్ రిజల్ట్స్ ఆన్ ద పేపర్స్ ఆర్ ఆన్ ద స్కేల్ రాకపోయినా ఈ ప్రోగ్రామ్ మా లైఫ్ని ఎంతో బెటర్ చేసింది అని చెప్పడానికి ఏదైనా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఉంటే గట్ హెల్త్. ఈ గట్ హెల్త్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే అసలు దీన్ని మనం ఎలా పాడు చేసుకున్నాం, ఎలాంటి రీజన్స్ వల్ల ఇది పాడవుతోంది అనేది తెలుసుకుంటే మనం ఎప్పుడూ చేసేదే ఆ రూట్ కాజ్ తెలుసుకుని దాని మీద వర్క్ చేస్తాము చిన్న చిన్న టెక్నిక్స్తో. న్యాచురల్గా రిజల్ట్స్ కూడా అంతే క్విక్గా వస్తాయి. అండ్ క్విక్గా రిజల్ట్స్ రావడంతో పాటు ఈ టెక్నిక్స్ చిన్నవి, మనం రెగ్యులర్గా చేసుకునే వాటిలోనే మైల్డ్ ట్వీక్స్ చేసుకుని మనం ఫాలో అవుతాం కాబట్టి ఎప్పటికీ ఇవి ఫాలో అవటం కూడా ఈజీగా ఉంటుంది. ఈ గట్ హెల్త్ అనేది పాడైపోవడానికి మేజర్ రీజన్స్ జంక్ ఫుడ్, స్లీప్ ఇంబ్యాలెన్సెస్ అండ్ ఎక్సెస్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, ఇలాంటి రీజన్స్ వల్ల, అండ్ నేచర్కి బాగా అంటే బాగా దూరంగా ఉండటం, ఈ రీజన్స్ వల్ల మనకి గట్ హెల్త్ పాడైపోతుంది. అండ్ గట్ హెల్త్ పాడైతే ఆర్గన్ హెల్త్ ఇష్యూ ఎందుకు వస్తుంది, గట్ హెల్త్ పాడైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది? సింపుల్ లాజిక్ అండి. మనకి గట్ నుంచి బ్రెయిన్కి, అంటే మనకి ఆకలి వేస్తుందని చెప్పడానికి, ఆకలి తీరింది అని చెప్పడానికి, అలాగే ఏ ఫుడ్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ని డిసైడ్ చేయడానికి కూడా బ్రెయిన్ హ్యాస్ టు ఇంటరాక్ట్ విత్ ద గట్ అండ్ వైస్ వర్సా. సో ఈ రెండు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక నర్వ్, క్రేనియల్ నర్వ్ ద్వారా ఈ రెండు కనెక్ట్లు ఉంటాయి. అండ్ ఎప్పుడైతే మనకి రైట్ ఫుడ్స్ తీసుకోమో ఈ బ్రెయిన్కి గట్కి ఉన్న కనెక్షన్ ఫేడ్ అవుతుంది, సరిగ్గా కమ్యూనికేషన్ అందదు. సరిగ్గా కమ్యూనికేషన్ అందనప్పుడు న్యాచురల్గా వీ టెండ్ టు ఫేస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అండ్ అందులో మేజర్ ప్రాబ్లమ్ ఇస్ IBS, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, ల్యూపస్ ప్రాబ్లమ్, కాన్స్టిపేషన్ ఇష్యూస్. ఎందుకు అంటే ఇలా బ్రెయిన్ టు గట్ కనెక్షన్ అండ్ గట్ టు బ్రెయిన్ కనెక్షన్ మనకు సరిగ్గా లేనప్పుడు మనం ఎలా పడితే అలా ఫుడ్స్ తింటూ ఉంటాం. అండ్ ఎస్పెషలీ యాంగ్జైటీ ఉన్నప్పుడు కానీ, డిప్రెషన్ ఉన్నప్పుడు కానీ, యాంగర్ ఉన్నప్పుడు కానీ హెవీగా ఫుడ్స్ తినేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ బ్రెయిన్ టు గట్ కమ్యూనికేషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల. అండ్ ఎప్పుడైతే అలా ఫుడ్స్ తీసుకుంటామో అగైన్ మనకి గట్లో ఉన్న ఇంపార్టెంట్ బ్యాక్టీరియాని యాంటీబయాటిక్స్ వల్ల కానీ ఆర్ ఇలాంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా జంక్ ఫుడ్ తీసుకోవడం, టైమ్లీ తీసుకోకపోవడం, సరిగ్గా చూ చేయకపోవడం తీసుకున్న ఫుడ్ని, ఇలాంటి
చిన్న చిన్న విషయాల్లో మేజర్ మిస్టేక్స్ అయిపోతాయండి గట్లో. ఇవి చేయటం వల్ల ఏమవుతుందంటే గట్లో ఉన్న ట్రిలియన్స్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బాడీ ఆర్ యువర్ గట్ టు ప్రొడ్యూస్ ఆర్ టు సింథసైజ్ ఇంపార్టెంట్ వైటమిన్స్ లైక్ B12 అండ్ కాపర్ అబ్జార్ప్షన్ కానీ ఆర్ ఐరన్ అబ్జార్ప్షన్ కానీ కాల్షియం అబ్జార్ప్షన్ కానీ ఇలాంటి వైటమిన్స్ని రైట్ వేలో అబ్జార్బ్ చేసుకోవాలి అంటే మీ క్రేనియల్ నర్వ్, దట్ ఈస్ ద నర్వ్ దట్ కనెక్ట్స్ ద బ్రెయిన్ అండ్ ద గట్, ఈ రెండు మనకి ఈ క్రేనియల్ నర్వ్ మనకి కరెక్ట్గా పనిచేసినప్పుడే జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటామో ఈ క్రేనియల్ నర్వ్ సరిగా పనిచేయదు. ఎప్పుడైతే మనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో, స్లీప్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువ ఉంటాయో అండ్ స్ట్రెస్లో మనం ఫుడ్ కన్జ్యూమ్ చేస్తామో కమ్యూనికేషన్లో ల్యాబ్స్ ఉంటుంది అండ్ వైస్ వర్సా. ఎప్పుడైతే కమ్యూనికేషన్లో ల్యాబ్స్ ఉంటుందో ఇలాంటి ఫుడ్ కూడా మనం కన్జ్యూమ్ చేస్తాం. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద గట్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా పోతుందో ఈ వైటమిన్ అబ్జార్ప్షన్ ఇవే కాకుండా మేజర్గా ఈ IBSకి కానీ తర్వాత మన కాన్స్టిపేషన్కి కానీ కోలన్ క్యాన్సర్స్కి కానీ మేజర్ రీజన్ ఏంటంటే మంచి బ్యాక్టీరియా ఎప్పుడైతే బాడీలో ఉండదో బ్యాడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే మనకు బాడీలో పెరుగుతూ వస్తుందో, ఎస్పెషలీ గట్లో పెరుగుతూ వస్తుందో, మ్యూకోసా అనే ఒక లైనింగ్ విచ్ ప్రొటెక్ట్స్ యువర్ ఇంటెస్టైన్స్ ఫ్రమ్ ద బ్యాక్టీరియా, ఆ మ్యూకోసా లైనింగ్ని ఈ బ్యాక్టీరియా తినేస్తూ వస్తుంది. ఎప్పుడైతే ఆ మ్యూకోసా లైనింగ్ తినేస్తూ వస్తుందో మీ ఇంటెస్టైన్స్లో చిన్న చిన్న హోల్స్ పెట్టేస్తూ ఆ మ్యూకోసా లైనింగ్ తినేయడంతో పాటు ఇంకొంచెం ముందుకెళ్తే అంటే మనం రైట్ టైంలో ఎప్పుడైతే దాన్ని రికగ్నైజ్ చేయలేక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అదే జరుగుతుంది ఇంటెస్టైనల్ ఇష్యూస్. ఎందుకంటే మనకి కొంచెం మోషన్స్ అనగానే ట్యాబ్లెట్ వేసేసుకోవడం, కాన్స్టిపేషన్ ఉందనగానే ఏదో ఒక ట్యాబ్లెట్ వేసేసుకోవడం, అసిడిటీ ట్యాబ్లెట్ వేసేసుకోవడం, ఫుడ్ వల్ల వచ్చింది దీన్ని ఎలా రెక్టిఫై చేయాలి అనే దానికన్నా ఇమీడియట్గా దానికి సొల్యూషన్ కోసం ఏదో ఒక పిల్ పాపింగ్ చేసుకుంటాం కాబట్టి రెక్టిఫై చేయము. రెక్టిఫై చేయకుండా అది ఎందువల్ల వచ్చింది అనేది దాన్ని ఎక్కువ డెప్త్గా అనలైజ్ చేయడానికి కూడా ట్రై చేయము. ఓవర్ టైమ్ అవి పెద్ద పెద్ద వ్యాధుల కింద అయిపోతూ ఉంటాయి. ఈ బ్యాక్టీరియా మ్యూకస్ అనే లైనింగ్ని తినేసి ఇంకా కొంచెం ముందుకెళ్ళి మన ఇంటెస్టైనల్ వాల్స్లో హోల్స్ చేయటం వల్ల ఫుడ్ పార్టికల్స్ ఏవైతే యాక్చువల్గా మన ముందు ఇంటెస్టైన్లో ప్రాసెస్ అయ్యి అక్కడి నుంచి అందులో ఉన్న పోషకాలన్నీ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళాలో అలా వెళ్లకుండా ఫుడ్ పార్టికల్స్ విచ్ ఆర్ నాట్ ఎట్ ఆల్ కండ్యూసివ్ దే గెట్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్ ఎట్ అ మాలిక్యులర్ లెవెల్. మాలిక్యులర్ లెవెల్లో ఎప్పుడైతే అవి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తాయో న్యాచురల్గా వీ స్టార్ట్ ఫేసింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ హెల్త్ కన్సర్న్స్. మీ స్కిన్ మీద వచ్చే చిన్న పింపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మీకు వచ్చే ఇరెగ్యులర్ పీరియడ్స్, మీకు వచ్చే PCOS కన్సర్న్స్, అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫ్యాట్ అరౌండ్ ద వేస్ట్ లైన్ అండ్ ఫర్టిలిటీ కన్సర్న్స్. అండ్ ఎప్పుడైతే మీకు ఫుడ్ పార్టికల్స్ మాలిక్యులర్ లెవెల్లో బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళడం, ఆ సో కాల్డ్ ఎడిబుల్ ఫుడ్ లైక్ సబ్స్టెన్స్, అది ఫుడ్ కాదు, బాడీకి కండ్యూసివ్గా లేని కొన్ని సబ్స్టెన్సెస్ ఎప్పుడైతే మనకి ఈ మ్యూకస్ లేయర్ లేదు, ఇంటెస్టైనల్ హోల్స్ పడ్డాయి, వీటిని చీల్చుకుని లోపలికి వెళ్తాయో ప్రాసెస్ అవ్వకుండా ఇమీడియట్లీ మన ఇమ్యూన్ సిస్టమ్, మన రోగనిరోధక వ్యవస్థ ఇట్ స్టార్ట్స్ టు అటాక్ దీస్ పార్టికల్స్. ఇలాంటి నాన్ కండ్యూసివ్ పార్టికల్స్ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేసి ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్, మనకు వచ్చే హ్యాషిమోటో థైరాయిడ్, మనకు వచ్చే ల్యూపస్ కన్సర్న్స్, మనకు వచ్చే ఇతర IBS, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ రిలేటెడ్ టు ద కైండ్ ఆఫ్ ఫుడ్స్ దట్ వీ టేక్ అండ్ ద రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్ దట్ వీ టేక్ అండ్ ద ఫుడ్స్ దట్ వీ టేక్ అట్ రాంగ్ ఇన్స్టెన్సెస్. అంటే కాంబినేషన్స్ తప్పు తీసుకోవడం, రైట్ టైంలో తీసుకోకపోవడం. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఈటింగ్ ఆన్ టైం, అంటే 12 o'clock తినాలి, 1 o'clock తినాలి, అలా కాదు. మన మూడ్స్ని బట్టి చాలాసార్లు వీ ఈట్ ఆర్ ఇమోషన్స్ రాదర్ దాన్ ఫుడ్. ఇమోషన్స్ని తింటాం మనము డిప్రెషన్లో ఉన్నప్పుడు ఫుడ్ తీసుకున్నా, కోపంలో ఉన్నప్పుడు మనం అన్నం తీసుకున్నా అది విషంలాగా పనిచేస్తుంది మనకి. అండ్ మనం తింటున్నది అన్నం కాదు, మనం తింటున్నది ఫుడ్ కాదు, ఆర్ మీరు తీసుకునే పిజ్జా, బర్గర్, శాండ్విచ్ ఇట్లాంటి ఎడిబుల్ ఫుడ్ లైక్ సబ్స్టెన్సెస్, ఫుడ్ కాదు, ఫుడ్ లాంటి సబ్స్టెన్సెస్ మీరు తీసుకున్నప్పుడు అవి విషంలాగా పనిచేస్తాయి మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు. ఇలాంటి చాలా కండిషన్స్ వల్ల ఎప్పుడైతే గట్ని మనం పాడు చేస్తామో, గట్ నుంచి బ్రెయిన్కి, బ్రెయిన్ నుంచి గట్కి సరైన కమ్యూనికేషన్ అందదో న్యాచురల్గా వీ టెండ్ టు హ్యావ్ హార్మోనల్ కన్సర్న్స్ అండ్ ఆర్గన్ హెల్త్ ఇష్యూస్. ఫస్ట్ ఆర్గన్ హెల్త్ ఇష్యూస్, దెన్ హార్మోనల్ కన్సర్న్స్, అండ్ అక్కడి నుంచి
వీటి వల్ల వచ్చే ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్, అండ్ ఆ సైడ్ ఎఫెక్ట్స్లోనే యువర్ ఫ్యాట్ గెయిన్ ఆర్ యువర్ ఇంచ్ గెయిన్ ఇవన్నీ జరుగుతాయి. హెయిర్ లాస్ ఇట్లాంటివన్నీ కూడా, స్కిన్ పాడవడం ఇట్లాంటివన్నీ కూడా వాటి వల్ల జరుగుతాయి. సో గట్ హెల్త్ని రీఇన్స్టేట్ చేసుకోవడం ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు వెల్నెస్ అండ్ టు ఫ్యాట్ లాస్ అండ్ ఇంచ్ లాస్, అగైన్ మీ భాషలో చెప్పాలంటే. అండ్ సో లెట్స్ లుక్ ఇన్ టు 3 మోస్ట్ ఇంపార్టెంట్ వేస్ టు సెట్ యువర్ గట్ హెల్త్ రైట్. ఫస్ట్, ఇందాక మనం మాట్లాడుకున్నాం, మన ఇమోషన్స్ని తినటం మానేయాలి. మనం కోపాన్ని అన్నంలా చేసుకుని తింటాం, డిప్రెషన్ని ఆ బర్గర్లో కలుపుకుని తింటాం, ఇలాంటివి మానేయాలి. కోపం వచ్చినా, యాంగర్ వచ్చినా, స్ట్రెస్లో ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా, ఇట్ ఈస్ అ జనరల్ టెండెన్సీ. ఐ కెన్ టోటలీ రిలేట్ టు యూ. మీ ప్లేస్లో నేనున్నా కూడా ఇక్కడ కూర్చొని చెప్తున్నాను కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ టెక్స్ట్ బుక్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ప్రాక్టికల్గా వచ్చేసరికి నేను కూడా మీ ప్లేస్లో ఉంటే ఐ విల్ ఆబ్వియస్లీ ఫీల్ లైక్ ఈటింగ్ సంథింగ్ వెన్ ఐఎమ్ స్ట్రెస్డ్ ఆర్ వెన్ ఐఎమ్ యాంగ్రీ. సో అది కంట్రోల్ చేసుకోవడానికి వాట్ ఐ డూ అండ్ వాట్ ఐ సజెస్ట్ యూ టు డూ అంటే, ఫస్ట్ థింగ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్, నేను కోపంలో ఉన్నప్పుడు కానీ, స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ, ఫుడ్ మీదకి నా మైండ్ వెళ్ళగానే నేను చేసే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫుడ్ పక్కన పెట్టేసి ఐ ఈదర్ గో ఫర్ అ వాక్ ఆర్ ఐ డ్రింక్ అ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ అండ్ సిట్ ఇన్ కామ్నెస్. ఫస్ట్ 5 minutes ఆగుదాం వితౌట్ టేకింగ్ ఎనీథింగ్ అని కామ్నెస్లో కూర్చుని ఆ విషయం గురించి ఆలోచించకుండా ఐ స్టార్ట్ థింకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. సో ఇక్కడ బాటమ్ లైన్ ఏంటంటే, యాంగర్లో ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు ఫుడ్ తీసుకోకూడదు. అండ్ నువ్వు చెప్తావు అమ్మ బాగానే, నువ్వు వెళ్తానంటావు వస్తానంటావు, 5 నిమిషాల తర్వాత మళ్ళీ తినాలనిపిస్తుంది, ఏం చేయమంటావు? సింపుల్ అండి. ద సెకండ్ పాయింట్ హియర్ ఇస్ సిట్ ఇన్ కామ్నెస్. చాలా కామ్నెస్లో కూర్చొని ఒక సెట్ ఆఫ్ ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్, ఒక డీప్ బ్రీత్ తీసుకుని, ఒక డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్, ఇట్లా గో విత్ అ 30-second సెట్ ఆఫ్ ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్ బ్రీతింగ్. మనం జనరల్గా స్ట్రెస్ తీసుకున్నప్పుడు బాడీ ఆ ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్లోకి యాజ్ అ న్యాచురల్ ప్రాసెస్గా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దాన్ని ఫైట్ చేయాలా ఆ స్ట్రెస్ని, లేదా దానిలోంచి వెళ్ళిపోవాలా అనే మోడ్లోకి బాడీ వెళ్తుందో, దీంతో పాటుగా డైజెస్టివ్ సిస్టమ్ కానీ, బాడీలో ఉన్న వేరే ఫంక్షనాలిటీస్ అన్నీ కానీ ఇమీడియట్లీ స్టాప్ అయిపోతాయి. ఎందుకంటే ఈ ఫైట్ చేయడానికి కానీ ఆర్ ఫ్లైట్ పారిపోవడానికి కానీ కావాల్సిన ఎనర్జీ మొత్తాన్ని ఇవ్వటానికి, ఇక్కడ యూజప్ చేయాల్సిన ఎనర్జీ అంతా కూడా అక్కడ యూజప్ చేయడానికి ఇవన్నీ ఆగిపోతాయి. ఎప్పుడైతే ఇవన్నీ ఆగిపోతాయో న్యాచురల్గా మనం ఫుడ్ తీసుకున్నప్పుడు అది డైజెషన్ సరిగ్గా అవ్వక మనం ఫ్యాట్ గెయిన్ అవుతూ ఉంటాం. సో దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, బాడీ గెట్స్ ఇన్ టు ఎనదర్ స్టేట్. అంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎలా అయితే రెస్పాండ్ అవుతుందో, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని ఇంకొక నర్వస్ సిస్టమ్ కూడా మనం కామ్నెస్లో ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతుంది. సో ఈ సింపథెటిక్ నుంచి పారాసింపథెటిక్కి బాడీని మనం తీసుకెళ్లే ప్రాసెస్ ఏంటి అంటే, సింపుల్, సిట్ ఇన్ కామ్నెస్ అండ్ బ్రీత్ ఫర్ 30 seconds. ఎక్కువ సౌండ్ లేని ప్లేస్లో కొంచెం కామ్నెస్లో కూర్చొని స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్ ఫర్ 30 seconds. ఆ 30 secondsలో మనకి ఈ స్ట్రెస్ నుంచి బాడీ గెట్స్ ఇన్ టు రిలాక్స్ అండ్ డైజెస్ట్ మోడ్. ఎప్పుడైతే బాడీ డైజెస్ట్ మోడ్లోకి వెళ్తుందో మనకి డైజెషన్ బాగా అవుతుంది. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఇక్కడ జరిగేది ఏంటంటే, ఎక్సెస్గా తినాలనిపించదు మనకి. యూ కెన్ సీ దిస్ వెరీ క్లియర్లీ విత్ ఇన్ ఫస్ట్ 2 to 3 times ఆఫ్ ప్రాక్టీసింగ్ దిస్. అండ్ ఇందాక నేను చెప్పినట్టు మన ప్రోగ్రామ్స్ అన్నిట్లో కూడా మనం చేసేది ఈ సింపుల్ థింగ్స్. అండ్ ఈ సింపుల్ థింగ్స్ని ఎవ్రీడే వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళతో బడీస్ని పెట్టి, వాళ్ళకి ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు వచ్చే క్వశ్చన్స్, ఆ డౌట్స్ని బడీస్ క్లియర్ చేస్తూ దే విల్ టేక్ దెమ్ ఫార్వర్డ్. అందుకే అంత ఈజీగా, సింపుల్గా 12 weeksలో వాళ్ళ రిజల్ట్స్ చూడడం కానీ, మీరు జాయిన్ అవ్వండి మీరు జాయిన్ అవ్వండి అని చెప్పి బై వర్డ్ ఆఫ్ మౌత్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కానీ జరుగుతుంది. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్, ఫుడ్ తీసుకోకూడదు ఎట్ ఎనీ కాస్ట్. డూ సంథింగ్, ఒక బుక్ చదవడం కానీ, బయటికి వెళ్ళిపోవడం కానీ, వాక్ చేయడం కానీ చేయాలి. సెకండ్ థింగ్, అది వర్కౌట్ కాకపోతే ఇమీడియట్లీ సిట్ ఫర్ ప్రాణాయామ. థర్డ్ థింగ్ ఇస్ స్టిక్ యువర్ ఫీట్ into the soil.
ఫీట్, దాంతోపాటు గార్డెనింగ్. ఎట్టి పరిస్థితుల్లో వెట్ సాయిల్లోకి వెన్ యూ స్టిక్ యువర్ ఫీట్ అండ్ హ్యాండ్స్ ఇన్ టు దిస్, మీకు స్ట్రెస్ లెవెల్స్ కానీ, ఆ తర్వాత యాంగర్ లెవెల్స్ కానీ, యాంగ్జైటీ లెవెల్స్ కానీ ఇవన్నీ తగ్గుతాయి. అండ్ రోజు ఒకసారి ఈ పని చేస్తూ, అలాగే రోజు ఒకసారి ఫుడ్ తీసుకునే ముందు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సిట్ ఇన్ కామ్నెస్ ఫర్ అబౌట్ 30 seconds. మళ్ళీ ఐ కెనాట్ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ టాకింగ్ అబౌట్ ద కల్చర్. మన కల్చర్లో అందుకేనేమో వీ సిట్ అండ్ ప్రే బిఫోర్ వీ గో ఫర్ ఫుడ్. ఒక కామ్నెస్లో కూర్చొని తీసుకుంటాము అండ్ కూర్చునే తీసుకుంటాము. బికాస్ దట్ కామ్నెస్, కూర్చున్నప్పుడు ద వే యూ బ్రీత్ ఆబ్వియస్లీ ఈజ్ మచ్ బెటర్, ది ఆక్సిజన్ సప్లై ఈజ్ వెరీ గుడ్. అండ్ దీంతోపాటు డయాఫ్రమెటిక్ బ్రీతింగ్ అంటాం, ఆ బ్రీతింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే ఇవి జరుగుతాయో న్యాచురలీ మనకి ఫుడ్ డైజెషన్ సరిగ్గా అవటమే కాకుండా ఎంత ఫుడ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది అర్థమవటంతో పాటు చాలాసార్లు ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనకి ఏ ఫుడ్ మంచిది కాదు, ఏ ఫుడ్ మంచిది అనేది కూడా తెలుస్తుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ ద యానిమల్స్, అవి వాటికేమి ఫుడ్ పేర్లు తెలియకపోవచ్చు, వాటికేమి మనకు తెలిసినంత టెక్నికల్ జార్గన్, టెక్నికల్ వర్డ్స్ తెలియకపోవచ్చు, కానీ అవి ఒక ఫుడ్ని స్మెల్ చేసినా, ఒక ఫుడ్ని మనం తీసుకెళ్ళి వాటి ముందు పెట్టినా, ఇది తినచ్చు, ఇది తినకూడదు అని అవి ఈజీగా గేజ్ చేయగలుగుతాయి. ఎందుకు అంటే అవి కాన్షియస్గా ఈ ఫుడ్ వాటికి పడుతుంది, వాటికి పడదు అనేదాన్ని డిస్క్రిమినేట్ చేయడానికి రీజన్ స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్లో ఫుడ్స్ తినవు. వాటికి ఒంట్లో బాగాలేనప్పుడు కూడా, అవి బాధలో ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు కూడా అవి ఫుడ్స్ తినవు. వాటికి ఉన్నంత కాన్షియస్నెస్ మనకు లేకపోవడానికి కారణం ఏంటంటే ఎక్సెస్ నాలెడ్జ్ అండ్ ఎక్సెస్ ఫోకస్ ఆన్ హౌ థింగ్స్ ఆర్ అరౌండ్ అస్. మన చుట్టూతా థింగ్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద మనం ఫోకస్ చేస్తాం, కానీ మన లోపల ఏం జరుగుతుంది అనే దాని మీద మనం ఫోకస్ చేయము. ఏదన్నా 12ంటికి ఫుడ్ తీసుకోండి అంటే గబగబా 12ంటికి ఫుడ్ తీసుకోవాలి కాబట్టి తీసేసుకుంటాం. ఆ 12ంటికి మనకు ఆకలి అవుతుందా లేదా దాంతో మనకు సంబంధం లేదు. సో ఇట్లాంటి విషయాలు కొంచెం కాన్షియస్గా మనం తెలుసుకోవాలి, చేయాలి అంటే సింపుల్గా మన బాడీకి ఆక్సిజన్ సప్లై ఎక్కువ ఉండి అండ్ ఇలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఆ సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ని మనం ఈజీగా బ్రీతింగ్తో ఎప్పుడైతే మనం షిఫ్ట్ చేస్తామో, దాని నుంచి దానికి ఎప్పుడైతే మనం షిఫ్ట్ అవుతామో న్యాచురల్గా మన బాడీని మనం ఆ పొజిషన్లోకి తెచ్చేసుకోగలుగుతాం. అంటే ఇంకొకరు మనకు చెప్పే పని లేకుండా విల్ బీ ఏబుల్ టు ఈట్ ఫుడ్ ఇన్ ద రైట్ మేనర్, రైట్ టైం అండ్ మరీ ముఖ్యంగా రైట్ ఫుడ్స్ మనం తీసుకోగలుగుతాము. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. నమస్తే.